కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరకు లబ్ధిదారులు కష్టాలు పడుతున్నారు. ప్రొసీడింగ్ కాపీ తీసుకుని ప్రభుత్వ అధికారులు అనుకున్న సమయానికి ఇసుక తెచ్చుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఇతర వ్యక్తులకు అనుమతులు ఇస్తూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. సరైన సమయానికి ఇసుక దొరక్క ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇసుక దందా చేస్తున్న ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక డబ్బులు చెల్లించి ఇసుక కొనవలసి వస్తుంది. భూపాలపల్లి నియోజకవర్గం మారుమూల గ్రామంలో ఇసుక కొరతను ఆసరాగా చూపిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సరైన సమయానికి ఇసుక దొరక్క ప్రైవేట్ వ్యక్తుల వద్ద కొనుక్కునే పరిస్థితి నెలకొంది. ఇక ఇసుక కొరతకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అయితే ఇసుక కోసం అయితే అష్టకష్టాలు పడవలసిన పరిస్థితి అయితే ఎదురవుతూ ఉంది. ఒక పక్క ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇల్లు లేని నిరుపేద వ్యక్తులకు సొంతింటి కళను సాకారం చేస్తుంటే మరో పక్క ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు అయితే ఇసుక అయితే దొరకక ఇటు లబ్ధిదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల వారికి అయితే టీఎస్ఎంటీసీ ఆధ్వర్యంలో ఇసుక డంపులు ఏర్పాటు చేస్తుంటే మాత్రం భూపాలపల్లి నియోజకవర్గంలో అయితే ఇసుక దొరకక లబ్ధిదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా గత కొద్ది రోజుల నుంచి ఇటు వర్షాలు పడడంతో పాటు ఇటు వాగులు వంకలు పొంగుతున్న నేపథ్యంలో కూడా ఇసుకకు సంబంధించి కూడా సమస్య తలెత్తుతుందంటూ కూడా కొందరు చెప్తుంటే మాత్రం కొందరు అయితే ఇటు ఇసుక అయితే అక్రమార్కులు ఇసుకను దోసుకుంటున్నారంటూ కూడా మరికొందరు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు భూపాలపల్లి నియోజకవర్గంలో అయితే ఇటు ఇసుకకు సంబంధించి అయితే దాదాపుగా 5,000 నుంచి 6,000, 7,000 రూపాయలు కూడా ఇసుక అమ్ముతున్నారంటూ కూడా ఇటు లబ్ధిదారులు అయితే లబోదివ్వమంటున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాత్రం ఇటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అయితే 3,500 రూపాయలకే ఇటు ఇసుకను అప్పచెప్పాలంటూ కూడా ఇటు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు కూడా కింది స్థాయి అధికారులు అయితే దాన్ని పాటించకుండా కూడా ఇటు అక్రమార్కుల చేతిలో అయితే ఇసుకను పర్మిట్లు ఇస్తున్నారంటూ కూడా ఇటు ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు లబ్ధిదారులు అయితే ఇటు సకాలంలో ఇటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఇటు ఇసుకను ఇటు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి 3,500 రూపాయలకు ఇసుకను అందించాలంటూ కూడా లబ్ధిదారులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇటు లబ్ధిదారులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇటు ఇసుక అక్రమార్కుల చేతిలోకి వెళ్ళడం వల్ల ఇటు పర్మిషన్లు తీసుకొని కూడా ఇటు ఇందిరమ్మ ఇళ్ల కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇసుకను అమ్ముకుంటున్నారు. ఇటు లారీలలో ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ చేసి ఇటు లారీలలో ఇటు హైదరాబాద్కు ఇటు వరంగల్కు తరలిస్తూ ఇటు సొమ్ము చేసుకుంటున్నారంటూ కూడా పెద్ద సంఖ్యలో ఆరోపణలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు అయితే ఏదైతే పేదోడి సొంతింటి కళ సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఇసుక సకాలంలో అందించే విధంగా కృషి చేయాలి. ఒక్కొక్క లబ్ధిదారునికి ఇటు కిలోమీటర్ను బట్టి కూడా ఇటు 3,000 నుంచి 4,000 రూపాయలకు ఇసుకను అందించేందుకు ఎమ్మెల్యే గారు కృషి చేయాలంటూ కూడా ఇటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే భూపాలపల్లి జిల్లాలో ఉందని చెప్పవచ్చు. జర్నలిస్ట్ సుజిత్ కృష్ణ, A6 న్యూస్, భూపాలపల్లి నుండి.